సార్ మొన్న వినుకొండ వెళ్ళారు. అక్కడ గొడవాడి చంపుకుంది వాళ్ళ వైసీపీ వాళ్ళే, కానీ నేరం మాత్రం ప్రభుత్వం మీద పెట్టారు. దీన్ని ఏ విధంగా సార్ మన జగన్మోహన్ రెడ్డి అక్కడ వినుకొండ వెళ్ళారు? మొన్న జరిగిన హత్యలో మరి అనేక రకాల పత్రికల్లో మనం చూస్తున్నాం. అది కేవలం వ్యక్తిగత కక్షలు. ఆ వ్యక్తులు కూడా ఎవరండి? వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా కదా, ఎవరో బండి టీడీపీ అతని బండి టీడీపీ వాళ్ళే ఒక బండిని తగలబెట్టేశారు. ఆ బండి ఎవరిదండి? ఆయన ఫ్రెండ్దే, వైఎస్ఆర్ పార్టీ అభిమానిదే. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకు జరిగిన ఆ గొడవల్లో కారణంగా కక్షలు పెట్టుకొని వ్యక్తిగతంగా వాళ్ళు గొడవపడి హత్య చేస్తున్నారు. దానిని జగన్మోహన్ రెడ్డి చాలా అమాయకుడిలాగా ఈ రాష్ట్రంలో ఏంటో ప్రజలేంటో ముస్లింస్ మీద చాలా సానుభూతి ఉన్నట్టుగా నటిస్తూ వ్యక్తిగత గొడవని వ్యక్తిగత హత్యలు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ వారి పాత్ర ఉంది దీంట్లో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత హత్యలు జరుగుతున్నాయని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేతగాని వాడి మాజీ ముఖ్యమంత్రిగా కొనసాగాడు తప్ప నిజంగా రాజకీయ అనుభవం కానీ పరిపాలన అనుభవం కానీ ఉంటే ఈ తప్పుడు మాటలు మాట్లాడ్డు. కడపలో కూడా కడపలే కాదండి, రాష్ట్రంలో ఇప్పుడు వరకు ప్రభుత్వం వచ్చి 4 రోజులు కూడా కాల. ముస్లిం పాపం ఆయన హయాంలో ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఐడియా ఉంది కడపలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. కడపనే కాదు, రాష్ట్రంలో అనేక మంది పేద ముస్లిం కుటుంబాలను కూడా చిత్రహింసలు పెట్టి అనేక రకాల వాళ్ళు అవమానించి చిత్రహింసలు పెట్టి కొట్టిన సందర్భాలు నువ్వా? ఆ రోజు హత్యలు జరగలేదా? మరి అట్లా సమాధానం చెప్పానండి. వాళ్ళు సంపూర్ణమో వ్యక్తిగత గొడవలు, దానిని ప్రజల్లో ఏదో దాన్ని మసిమూసి మారేడిగా చేసి ఇది ప్రభుత్వానికి సంబంధించింది, ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ క్షీణించింది, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అంటమేంటి? 5 సంవత్సరాలు తను అధికారం బయటికే రాలేదు అసలు. మరి తను ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నాడు. మరి 5 సంవత్సరాల్లో 4 గోళ్ల మధ్యలో కూర్చొని కనీసం ఏ రోజైనా సరే నువ్వు లా అండ్ ఆర్డర్ మీద రివ్యూ మీటింగ్ చేసావా? ఈ రాష్ట్రంలో జరుగుతున్న గొడవల మీద ఏ రోజైనా సరే వాటి మీద రివ్యూ మీటింగ్ చేసావా? సంబంధిత అధికారులను పిలిపించి నువ్వు మాట్లాడావా? ఎందుకు మాట్లాడలేకపోయావు నువ్వు? అంటే 4 గోళ్ల మధ్యలో కూర్చున్నప్పుడు నీకే ఒక న్యాయం, ఇంకొక పాలన చేస్తే ఇంకొక న్యాయమా? నీ హయాంలో జరిగిన శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించింది జగన్మోహన్ రెడ్డి పాలనలోనే. జగన్మోహన్ రెడ్డి నిజంగా ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేటర్ అయితే ఆ రోజు జరిగిన తప్పులన్నిటికీ కానీ సరైన నిర్ణయాలు తీసుకుని ఉంటే ఇవాళ అసలు ఎవరు కూడా వ్యక్తిగత గొడవలు కూడా జరిగాయి. ఆ రోజు ఆయన ఏం చేసిన పైచాచికంగా నవ్వుకున్నాడు. బయట గొడవ జరుగుతుంటే తన ఎమ్మెల్యే అనుచరులు కొట్టాలని నవ్వుకున్నాడు. ఎందుకు చట్టం? మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా అది వైఎస్ఆర్ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు, కార్యకర్త ఎవరు తప్పు చేసినా ఎటువంటి పరిస్థితుల్లో తప్పు చేసిన వాడిని వదలమని చెప్పేసి స్పష్టంగా చెప్పాడు. నువ్వు ఎందుకు అనలేకపోయావు? నీ హయాంలో 4 ఏళ్ళలో జరిగిన మరి అనేక రకాల సంఘటనలు జరిగినప్పుడు నువ్వు ఎందుకు అనలేకపోయావు? ఒక ముఖ్యమంత్రిగా నవ్వుకున్నాడు. పైగా నువ్వు ఈ మంత్రులు కానీ పలానాన్ని కొట్టాడని నువ్వు నవ్వుకున్నావు. ఒక చిన్నపిల్లాడు వెకిలి శాస్త్రాలు నవ్వుకుంటాడు ఏ తప్పు చేస్తే, అలాగ నువ్వు పైచాచికంగా నవ్వుకున్నావు. నీ నవ్వే ఈ రాష్ట్రానికి కొంపముంచింది. ఆ రోజు నువ్వు శాంతి భద్రతలో కఠినంగా వ్యవహరించుంటే ఇవాళ ఉండదు. ఇవాళ చంద్రబాబు నాయుడు పాలనలో శాంతి భద్రత పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయి, ఇంకా అదుపులో రావాల్సినవి ఉన్నాయి. ఇంకా వైసీపీ నాయకులకి ఇంకా వాసన పోలా, అక్కడక్కడ ఏదో రకంగా డిస్టర్బెన్స్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించడో, తప్పు చేసిన వాడిని ఎవరిని బాధడో, అవినీతి అక్రమాలకు పాల్పడిన ఏ నాయకుడైనా సరే, ఏ మంత్రి అయినా సరే, ఏ ఎమ్మెల్యే సరే చట్టపరంగా శిక్షిస్తాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తుంటే మరి చట్టాన్ని గౌరవం ఉంది కాబట్టి మీ కార్యకర్తలను కూడా ఏం చేయొద్దని చెప్పేసి సందేశం పంపించారు తెలుగుదేశం పార్టీ నాయకులకి. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన తీరు, ఆయన యొక్క నిజమైన వ్యక్తిత్వం. అంతేగాని నీకులాగా ఆయన ఎంకరేజ్ చేసే మనిషి మాత్రం కాదు. అది చంద్రబాబు నాయుడు యొక్క పాలన. నీ పాలన అలా లేదే. నీ 5 ఏళ్లలో అనేక మంది దుర్మార్గమైన చర్యలు చేపట్టావు. డోర్ డెలివరీ చేశారు. ఒక డోర్ డెలివరీ అయినా కాదండి, అసలు రాష్ట్రంలో ఎస్సీల మీద దాదాపు 700-800 మంది ఎస్సీని మరి మహిళలను కానీ జెంట్స్ని కానీ నువ్వు అతి దారుణంగా చంపబడ్డావే. మరి దాదాపు 1000 మంది దాకా ఉమెన్స్ మిషింగ్ జరిగింది నీ హయాంలో. ఏమైనా వాళ్ళందరూ ఏ రోజైనా వాళ్ళ మీద చర్యలు చేపట్టావా? లా అండ్ ఆర్డర్ నీ అదుపులో తెచ్చావా?
నువ్వు చేసింది కాకుండా అసలు నిర్వీర్యం చేసిందే నువ్వు ల్యాండ్ ఆర్డర్ని, పూర్తిసారి క్షీణించి చేసిందే నువ్వు ల్యాండ్ ఆర్డర్ని, ఈ రాష్ట్రాన్ని అప్పుడు పాలు చేసిందే నువ్వు, అసలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేసింది నువ్వు ఇంకా అధికార దహనంతో, అధికార మదంతో ఇంకా నేను ముఖ్యమంత్రి అవుతాను, లేదా రాబోయే రోజులు నేను ముఖ్యమంత్రి అవుతాను, ఇటువంటి తప్పుడు ప్రచారాలను చేస్తే ప్రజలు మనల్ని ఆదరిస్తారు అని పగటకాలు కంటున్నామో. జగన్మోహన్ రెడ్డి గారు, మీ అనుచర మంత్రులు ఎవరు కూడా ఇక పగటకాలు కావాల్సిన అవసరం. ఒక్కసారి రాష్ట్ర ప్రజలు నీ నిజస్వరూపం ఎప్పుడైతే బయటపడిందో ఇంకా జీవితంలో పొరపాటు కూడా నిన్ను ఎన్నుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రానికి కావాల్సింది పరిపాలన చేస్తారు, పరిపాలన తెలియపరిచే వ్యక్తి కావాలి, పరిపాలన అధ్యక్షుడు కావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ రావాలి, ఈ రాష్ట్రం నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి, పేదరికం నిర్మూలన జరగాలి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, చదువుల యొక్క గ్రాడ్యుయేట్స్ పెరగాలి, అనేకమైన మౌలిక సదుపాయాలు కల్పించే సత్తా ఉన్నవాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది నీకు ఆయనకి. కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి కానీ, నాయుడు గారి గురించి కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. నీ దగ్గర నిజంగా నీకు మరొకసారి చెప్తాను, నిజంగా నీకు నైతిక విలువ ఉంటే, రాజకీయ పరిజ్ఞానం ఉంటే, నువ్వు ఏదైతే అన్నావో హత్యలకు సంబంధించిన ఆధారాలు కానీ, దోపిడీకి సంబంధించిన ఆధారాలు కానీ, ఆ ఆస్తులు ధ్వంసం చేసిన ఆధారాలు కానీ, మానభంగాలు చేసిన ఆధారాలు కానీ నీ దగ్గర ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్పించు. నీ దగ్గర ఆయన ఆధారం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించు. వాటి మీద సమగ్రతమైన విచారణ ప్రభుత్వం చేసి తప్పు చేసిన ఎంతటి వాడే సరే తప్పించుకునే అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి. అంతేగాని నీకులాగా తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు మాట్లాడడం మానుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా కోరుతున్నా.